రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఆసక్తితో యేసు యొక్క వస్త్రం యొక్క చెంగు ముట్టుకుంటే చాలు స్వస్థత పొందుకోగలనన్నటువంటి విశ్వాసముతో వచ్చింది. ఎప్పుడైతే ఆమె విశ్వాసాన్ని చూశాడో దేవుడు వెంటనే, ఎప్పుడైతే ఆమె జన సమూహములో యేసు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రము ముట్టిందో వెంటనే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము ఆమెలోకి వెళ్ళి స్వస్థత కార్యము జరిగింది. దేవుని యొక్క అద్భుత కార్యము జరిగింది. అంటే విశ్వాసము కలిగి దేవునికి మొరపెట్టినప్పుడు, విశ్వాసము కలిగి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, విశ్వాసము కలిగి దేవుణ్ణి వెంబడించినప్పుడు మనకి అద్భుత కార్యం జరుగుతుంది. దేవుని యొక్క రక్షణ దొరుకుతుంది. స్వస్థత అనేటువంటిది ఆధ్యాత్మిక కోణంలో రక్షణకు సాదృశ్యము. నీకు రక్షణ దొరకాలి అంటే విశ్వాసము కలిగాలి. విశ్వాసం కలిగి ఉండి ఆయన వెంబడించగలిగితే నీకు రక్షణ దొరుకుతుంది, రక్షణ మార్గము దొరుకుతుంది, దేవుని ఉన్నతమైనటువంటి రాజ్యము దొరుకుతుంది, మహిమ దొరుకుతుంది, గొప్ప కార్యం అనేటువంటిది నీ జీవితంలో, ఆశీర్వాదం అనేటువంటిది నీ జీవితంలో జరుగుతుంది. అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు విశ్వాసము. అబ్రహాము విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించాడు కనుకనే కానానులోకి వెళ్ళగలిగాడు కదా. నీవు కూడా విశ్వాసముతో ఆయనను వెంబడించినప్పుడు, విశ్వాసముతో ఆయన యొక్క అడుగు జాడల్లో నడిచినప్పుడు, విశ్వాసముతో ఆయన వాక్యమును చేతపడి వాక్యానుసారంగా నీ జీవితాన్ని నడిచినప్పుడు, విశ్వాసముతో ఆయన మాట విని యథార్థతతో నమ్మకముతో నీతిగా నడుచుకోగలిగితే నీకు దేవుడు దొరుకుతాడు, దేవునికి రాజ్యము దొరుకుతుంది. అబ్రహాముకి కానాను దొరికినట్టుగా నీకు దేవునికి రాజ్యము దొరుకుతుంది. ఎన్నటికీ తరగనటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యము దొరుకుతుంది.